హలో అండి. థ్యాంక్ యూ సో మచ్ మా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళందరికీ. ముందుగా మీ అందరికి మా ఫ్యామిలీ తరపున నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి. తో పాటు మీరు కూడా హ్యాపీగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఈ రోజు నా వంటకాలలో స్పెషల్ ఒక వంటకం చేస్తున్నాను. మా సార్తో గొడవ పెట్టుకున్నా చేస్తా, నాకు కొంచెం మూడ్ బాగున్నా చేస్తా. ఇది ఒకటి వేసుకుంటే కమ్మగా తిని పట్టుకుంటా. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసుల రైస్ తీసుకుంటున్నానండి. ప్లస్ నాకు కావాల్సినవి ఒక ఆనియన్, ఒక పొటాటో, ఒక టమాటో, కొద్దిగా స్పైసీ అన్నాను కాబట్టి కొద్దిగా మసాలా. ఇలా మన అన్ని కూడా మంచిగా క్లీన్ నీట్గా చేసుకోవాలండి. ఆనియన్స్ కొంతమంది ఇక్కడ బ్లాక్ వస్తుంటది అయినట్లే కోసేస్తారు, దానివల్ల క్యాన్సర్ రావడం అనేది ఉంటది. సో మీరు జాగ్రత్తగా వెజిటేబుల్స్ అన్ని నీట్గా కట్ చేసుకోవాలి. దీన్ని కూడా ఏముందిలే అని పైన కట్ చేస్తారు, అది కాదండి. దీనికి లోపలగా హోల్ పెట్టేసి దీన్ని మొత్తం క్లీన్ చేయండి. ఎందుకంటే ఇక మనకు తెలియకుండానే చిన్న చిన్న క్రిములు కానీ చిన్న చిన్న రాళ్ళు కూడా ఉండిపోతాయి. సో అవన్నిటిని నీట్గా చేసుకోవాలి. దీంతో పాటు మనం మార్కెట్, సూపర్ మార్కెట్ కానీ ఎక్కడ బయట షాప్లలో ఏడ తీసుకున్నా కానీ వీటికి మనం సరే తీసుకొచ్చాం కదా అట్లనే పెట్టేసి డైరెక్ట్ వేస్తాము, అలా కాదు. మీరు వీటిని కూడా కొద్దిసేపు క్లీన్ చేసుకొని కొద్దిసేపు ఆరబెట్టుకోండి నీట్గా. అట్లయితేనే ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి. ఈ సంవత్సరం అయినా హాస్పిటల్కి వెళ్ళకుండా ప్రశాంతంగా ఇంట్లో ఫుడ్ తింటూ లైఫ్ లీడ్ చేద్దాం అందరం, నాతో పాటు మీరు కూడా. సో స్టార్ట్ చేద్దామండి. ఇంకా 1 minute మనకి కటింగ్ అయిపోద్ది. ఆయిల్ పెట్టుకొని ఆయిల్ పోసేసుకొని గిన్నె పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా గిన్నె వేడైందా లేదని చూసుకోవాలండి. ఇలా మీకు మరీ లోపలి కాకుండా కొద్దిగా చేపెడితే తెలుస్తుంది వేడైపోయింది. కొద్దిగా కావాల్సినంత ఆయిల్. నాకేంటండి ఆయిల్ డబ్బాలో పెట్టేసి ఆయిల్తో స్పూన్ అట్లా పోయడము అస్సలు ఇష్టం. ఎందుకంటే అది కడిగేటప్పుడు మొత్తం జిడ్డి జిడ్డి ఉండి కొద్దిగా బ్యాక్టీరియా పోకుండా గలీజ్గా అవుతుంది. నేను అందుకే అస్సలు యూజ్ చేయట్లేదు. యూజ్ చేసుకుంటే నాకు తెలిసి 2 years అవుతుంది. జస్ట్ అలా పెట్టేసి అది అయిపోగానే తీసి పడేస్తున్నాం. నెక్స్ట్ కొద్దిగా మనం వేసుకోవాలనుకున్న మసాలాలు వేసుకున్నాం. అన్నీ ఒకేసారి వేసేస్తున్నాం. మసాలా వేసిన తర్వాత కొద్దిగా వేడైన తర్వాత వెంటనే ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్ వేసుకొని మనం కొద్దిగా ఫ్లేమ్లో పెట్టుకున్న పర్లేదు, హైలో పెట్టుకున్న పర్లేదు. ఆనియన్ వేసిన వెంటనే మీరు టమాటా ప్రిపేర్ చేసుకోండి ఆలు కంటే. ఎందుకంటే టమాటా కొద్దిగా ఉడకాలి, స్పైసీ మంచిగా ఉండాలి కాబట్టి. ఆలుగడ్డ ఏముందండి, మనం రైస్ వాటర్ పోసినప్పుడు ఒక 5 నిమిషాలు ముందు వేసిన ఆలుగడ్డ అనేది ఉడికిపోద్ది. ఆనియన్ కొద్దిగా ఫ్రై కాగానే మనం టమాటా వేసుకోవాలండి. టమాటా కొద్దిగా మగ్గాలి. టేస్ట్ ఎప్పుడైనా సరే కొంతమంది అంటే ఇక్కడ సైడు సూర్యాపేట సైడ్ అనుకుంటాం, ఆనియన్స్ కొద్ది ఫ్రైగా కావాలి అనగానే పసుపు సాల్ట్ వేసేస్తారండి. నాకేం అట్లా ఇష్టం ఉండదు. ఆనియన్ మంచిగా ఫ్రై అయినాక టమాటాలు వేసిన తర్వాత సాల్ట్, పసుపు అనేది యాడ్ చేస్తాను. ఇక్కడ రివర్స్ ఉన్నాయి కొన్ని వంటకాలు, అంటే మా సార్ చేస్తుండగా చెప్తున్నా. నాకేం అట్లా కాదు, ఇట్లనే వచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ బాక్స్ చూడండి, మీషోలో నేను ఆర్డర్ పెట్టానండి. ఇవి చాలా యూజ్ అవుతుంది. చిన్న ఫ్యామిలీస్కి అయితే సెట్ అవుద్ది, పెద్ద పెద్ద ఫ్యామిలీస్కి అయితే సెట్ కావు. హాఫ్ కేజీ పడుతుంది ఇందులో. ఇది మీషోలో ఉంటాయండి. మీకు ఇది కావాలంటే లింక్ కూడా పెడతాను, చూడండి, చూసి ఆర్డర్ పెట్టుకోండి. ప్రైస్ అయితే నాకు ఐడియా లేదు. 4 years క్రితం నేను ఇది ఆర్డర్ పెట్టాను. బాక్స్ బాగున్నాయి కదా అని మేమిద్దరమే కాదు పెట్టినాం, మాకు సూపర్ గా సరిపోతాయి ఇవి. టమాటా చాలా మగ్గిందండి. టమాటా మగ్గిన తర్వాత ఒక 5 నిమిషాలు, అంటే మనం రైస్ వేసే ముందు ఒక 5 నిమిషాల ముందు పొటాటో వేసుకుంటే సరిపోతుంది. ఇది వేస్తే ఆలుగడ్డ టమాటా కూడా వండుకోవచ్చు, కానీ దీనికంటే వెరైటీగా ఏదైనా ఉండాలి కాబట్టి అందులో రైస్ వేసిన గంటే తేడా దానికి దీనికి.
స్లిమ్లోనే పెట్టుకొని చేస్తానండి నేను, మంచిగా ఉడకాలని చెప్పేసి. ఈ స్పూన్ తో ఒక 2 స్పూన్ల కారం వేస్తాను, అంతకంటే ఎక్కువ మేము ఎక్కువ తినలేము, తక్కువ తిన్న వాటికి తక్కువ క్వాంటిటీ. మీరు ఒకవేళ ఎక్కువ తినాలనుకుంటే దీంతో 4 స్పూన్లు వేసుకోవచ్చు, సెట్ అయిపోతుంది. అన్ని ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటా, స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుని పోండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తాను. మీరు అప్పటి నుంచి అనుకుంటారు కదా మూత పెట్టట్లేదు ఏంది దీన్ని అనేసి. పెట్టాలి మూత, నేనే పెట్టలే, మర్చిపోయాను. మనం అన్ని వేసిన తర్వాత ఒక్కసారి టేస్ట్ చేసుకున్నాండి. ఆలుగడ్డ ఉడకపోయినా నష్టం లేదు, రైస్ లోనే ఉడుకుద్ది. మిగతా అన్ని వేసి సాల్ట్ కారం ఇవన్నీ వేసి, ఇంకా మసాలాలు ఏమి యాడ్ చేయొద్దు, మరీ ఎక్కువ స్పైసీ అయ్యిద్ది. చిన్నపిల్లలు కూడా తింటారు ఇలా వేస్తే. నాకైతే సరిపోయిందండి, కారం ఉప్పు అన్ని సరిపోయింది. దీంట్లో ఒకవేళ మీకు కావాలి అంటే కొద్దిగా పెరుగు యాడ్ చేసుకోండి, ఇంకా టేస్ట్ ఉంటుంది. లేదంటే కొన్ని మిల్లిమికర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం టేస్ట్ బాగుంటది. కర్రీ లీఫ్ ఇంకేమైనా ఇలాంటి కొత్తిమీర పుదీనా ఏమి వేయాలన్నా అన్ని వేసుకోవచ్చు. నా దగ్గర ఏమి లేవు, లేకపోయినా ట్రై చేస్తున్నా వంట. సో ఇది కొద్దిగా మగ్గిందండి, రైస్ వేసుకుంటాను ఇందులో. వచ్చేవా చూపించిన నేను రైస్ వాటర్ ఒకేసారి వేసేస్తున్నాను, ఎందుకంటే కొద్దిసేపు రైస్ అనేది నానబెట్టిన, ఈ ప్రాసెస్ అవుతుంది కాబట్టి. దీన్ని మనం అంటే బాస్మతి రైస్ కాదు, నేను నార్మల్ ఇంట్లో ఉన్న రైస్ తోటే చేస్తున్నాను కాబట్టి వాటర్ మసిలి అందులో ఉడికి అంత అవసరం లేదు. ఇట్లా వేసుకున్నా ఉడికేస్తుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, దీనికోసం కష్టపడద్దు. మనం హోటల్కి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి తెగ తింటాం కానీ ఇంత చిన్న ప్రాసెస్ పోతాం. అందుకే నేను చేస్తున్నాను ఈరోజు మా ఇంట్లో. వాటర్ కూడా అన్ని పోసుకున్నానండి, ఒక్కసారి ఇలా కలుపుకొని మూత పెట్టేస్తాను. కొద్దిగా ఎక్కువ పెట్టిన మీరు కూడా ఇలా దీన్ని ఏమంటారు, మీరు కూడా ఇలాంటిది యూజ్ చేస్తున్నారు కదా ఆలుగడ్డ పొట్టు తీయడానికి, సోరకాయ బీరకాయ పొట్టు తీయడానికి, ఇలా తగిలించుకొని పెట్టుకోండి. ఎందుకంటే చిన్నపిల్లలకు తెలియక వాళ్ళు ఏదేదో వేస్తుంటారు. మా చిన్నోడు తీసుకొచ్చి ఏదేదో అంటాడు, పాప మన గీత పడింది మొన్న. ఇలా దారం కట్టేసి తగిలించుకున్నాం అంటే పని అయిపోతుంది. అవుతుంది, కిచెన్ లోనే ఉన్నాం కాబట్టి ఫాస్ట్ మనం గిన్నెలు కూడా తోమేసుకున్నాం అనుకోండి, తొందర పని కంప్లీట్ అవుతుంది. అంటే ఒకే పని చేస్తుంటే ఒకే పని మీద దృష్టి పెట్టకుండా పక్కన ఉన్న పని కూడా చేసేసుకున్నాం అనుకో. ఎందుకంటే దీని గిన్నెలు ఉన్నాయి. ఇప్పుడు మసాలా తినడానికి వచ్చేలోపు రైస్ అవ్వాలి, గిన్నెలు అవ్వాలి. మొత్తానికి అయితే అయిపోయిందండి. మనం ఏ స్టైల్లో వేసినామని కాదు, 5 స్టార్ రేంజ్లో తిందాం మన వంటకాలు, అందుకే కొద్దిగా ఆనియన్ వేసుకున్నా. అదిరిపోయిందండి. కొంతమంది వంటలు చేయగానే వేడి వేడిగా నోట్లో పెట్టేస్తారండి, అమ్మ అలవాటు అయితే నాకు లేదు. కొద్ది సూపర్, నిజానా స్పెట్స్ ఇరా నాన్న, అసలు నా వంటకాలకు ఇంకా పెట్టేటోళ్ళే లేదబ్బా. ఎలా తిన్నాం అనేది ముఖ్యం కాదు, 5 స్టార్ రేంజ్లో చేసుకుని వండుకొని తిన్నాం అనేదే ముఖ్యం. మీరు కూడా నాలాగా సింపుల్గా ఈ రైస్, దీనికి ఏ పేరైనా పెట్టచ్చు, ఆలు రైస్ అని పెట్టచ్చు, టమాటా రైస్ అని పెట్టచ్చు, మసాలా రైస్ ఏదైనా పెట్టుకోండి మీ స్టైల్లో, మీకు నచ్చిన నేను పెట్టుకోండి. నేనైతే దీన్ని అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేస్తే వెజిటేబుల్ రైస్ అంటాం కదా, ప్రస్తుతానికి ఇది ఆలు రైస్ అనుకుంటా నేను. కాబట్టి బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో చూసిన వాళ్ళందరికీ.